హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ రాగి బిస్కెట్లు. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే వీటిని తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి అరకప్పు నెయ్యి, 1/2 కప్పు పొడి చేసుకున్న పంచదార, దీని తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. దీని బదులుగా వెనిలా పొడిని కూడా వేసుకోవచ్చు. పంచదార తీసుకున్న కప్పుతోనే 1 కప్పు రాగి పిండి, అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పాల పొడి వేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ముద్దగా చేసుకోవడానికి నీళ్లు కానీ పాలు కానీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకొని ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇక నేను చూపించే బిస్కెట్లు మీకు బయటకున్న బిస్కెట్ లాగా అనిపించకపోవచ్చు. ఇందులోకి మనం నెయ్యి వేసాము, అలాగే గోధుమ పిండి కూడా వాడాము. కానీ బేకరీస్ లో చేసేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళు డాల్డా వేస్తారు. డాల్డా అంటే మామూలు డాల్డా కాదు, బిస్కెట్లు కానీ వేరుగా డాల్డా ఉంటుందంట, దాన్ని వాడతారు. అలాగే గోధుమ పిండి బదులుగా మైదా వేస్తారు. అందుకని వాటి రుచి కానీ స్ట్రక్చర్ కానీ కొంచెం వేరుగా ఉంటుంది. మీకు అలాగా బిస్కెట్ డాల్డా కానీ దొరికితే అదే వాడుకొని చేసుకోండి. కానీ రాగిపిండితో చేసి ఏ స్వీట్ అయినా సరే నెయ్యితో చేస్తే దాని రుచే వేరుగా ఉంటుంది. ఇలా పిండంతా కలిపి ముద్దగా చేసిన తర్వాత ఈ ముద్దల్ని ఈ విధంగా రోలింగ్ పిన్ తో మందంగా ఒత్తుకుంటున్నాను. వీటిని ఇలా రోల్ చేసి కట్ చేసుకొని రిమూవ్ చేసి మళ్ళీ బేక్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వీటికంటే కూడా బెటర్ మనం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని షేప్ చేసుకొని అలాగే బేక్ చేసుకోవడమో, లేదంటే వీటికి షేప్ వచ్చేలాగా కట్టర్స్తో అలా ప్రెస్ చేసిన తర్వాత షేప్ చేసుకొని తర్వాతనే బేక్ చేసుకోవడమో చేసుకోవచ్చు. అలా అయితే చాలా ఈజీగా ఉంటుంది కూడా. కొత్తగా చేసే వాళ్ళైతే అలాగే ట్రై చేయండి. ఇలా చేస్తే మాత్రం చాలా విసుగొచ్చేస్తుంది చేయాలి అంటే. పిండిని రోల్ చేసేదానికంటే ముందుగానే స్టవ్ మీద మందంగా ఉన్న తవాను ఉంచాను. దాని మీద ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేయడానికని ఉంచాను. తవాకు బదులుగా కడాయి అయినా కూడా పెట్టి ప్రీహీట్ చేసుకొని దాంట్లో అయినా బేక్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న తర్వాత రౌండ్ గా ఉన్న మూతతో ఇలా కట్ చేసుకొని ముందుగానే ఒక ప్లేట్ కి బటర్ పేపర్ ఆయిల్ అప్లై చేసి ఉంచాను. ఇప్పుడు ఈ ప్లేట్ లోకి కట్ చేసుకున్న బిస్కెట్ని ఉంచి ప్రీహీట్ చేసిన తవా మీద ఈ ప్లేట్ని ప్లేస్ చేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ అవ్వడానికి ఉంచేస్తున్నాను. ఓవెన్లో అయినా సరే 180 డిగ్రీస్కి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. టెంపరేచర్స్ అనేది మనం చేసుకున్న బిస్కెట్ సైజుని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు తవా మీద పెట్టిన ఈ కుకీస్ని ఒకవైపు కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పాను. మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు బేక్ అవనివ్వాలి. మందంగా చేసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రెండో వైపు తిప్పి మళ్ళీ బేక్ అవనివ్వాలి. రెండో వైపు తిప్పిన తర్వాత మరో 5 నిమిషాలు బేక్ అవనిచ్చి తర్వాత దీన్ని దింపేసేయాలి. ఇవి వేడి మీద కొంచెం మెత్తగానే అనిపిస్తాయి, కానీ చల్లారాక గట్టిపడిపోతాయి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మంచిగా ఎయిర్ కంటైనర్ డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే 10 రోజుల పాటు ఇలా క్రిస్పీగానే ఉంటాయి. ఇలా ఇంట్లోనే సింపుల్ గా రాగి బిస్కెట్ని తయారు చేసుకోవచ్చు. మీకు కూడా చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో అనేది తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ ఇవ్వడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయడం, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.